అందరికీ జేపీఎం. ఈరోజు ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటివెల్లి మంగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని సంఘమిత్ర జాబ్ స్టడీ సర్కిల్ వద్ద గుంపుల సత్యకృష్ణ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో మంగరాజు మాట్లాడారు. గూడెం పట్టణంలో సంఘమిత్ర స్టడీ సర్కిల్ దగ్గర మాల సంఘాలు చేసే ఆధ్వర్యంలో ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ఆర్పిఐ జిల్లా అధ్యక్షులు మర్పట్ల రాజు గారు, బహుజన్ సేన రాష్ట్ర అధ్యక్షులు సత్యకృష్ణ గారు, అలాగనే ఆర్పిఐ అధ్యక్షురాలు ఉన్నమట్ల విజయ్ కుమార్ గారు, అలాగే తమ్ముడు మోషే ఎలిపే మోషే గారు, అలాగనే ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారం. జైపీ. ఈ రోజున ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే, ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు ఎక్కువైపోయాయి. దీన్ని అరికట్టలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. చాలా దుర్మార్గం ఇది. మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపిస్తూ ఉంటే దానికి క్రమం చేయవలసిన బాధ్యత ఉంది. ముఖ్యంగా దళితుల మీద, దళిత క్రైస్తవుల మీద కూడా దాడులు ఎక్కువైపోయాయి. ఎక్కడో కాకుండా ఉండి నియోజకవర్గంలో కూడా చర్చలు తొలగించడం, అంతేకాకుండా దళితులకు సంబంధించినటువంటి భూముల్ని ఆక్యుపై చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీల మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా ఎస్సీల్లో ఉన్నటువంటి ఒక వర్గాన్ని లోపరుచుకోవాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు ముఖ్యమంత్రి అయ్యారంటే కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కువ మంది ప్రజలు దళితులు వేయటం వల్లే మీరు గెలిచారు. దాంట్లో గత ప్రభుత్వంలో 28 పథకాలు తొలగించేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు, ముఖ్యంగా మాలలందరూ కూడా మీకు ఓట్లేసి మీరు అధికారంలో రావడానికి ఎంతగానో కృషి చేశారు. విషయాన్ని మీరు మర్చిపోయి వీరేదో ద్రోహుల్లాగా, దొంగల్లా చూస్తూ వీరు మాకు వ్యతిరేకులు, మాకు వీరు ఓట్లేయలేదు అని చెప్పేసి మా మాలలకి పూర్తిగా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే అంటే ఎస్సీలకు ఇచ్చే దాంట్లో మాలలకు పూర్తిగా అన్యాయం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మా మాలలు కూడా న్యాయం చేయాలని కోరుతున్నాం. లేకపోతే మీ పార్టీలో ఉన్నటువంటి మాలలు రాబోయే రోజుల్లో విద్యుత్ తిరిగి మీకు తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎవరైతే వెనకబడి ఉన్నారో 59 ఉపకులాల్లో సామాజిక న్యాయం చేయమని మందకృష్ణ పోరాటం చేశారు కాబట్టి 59 ఉపకులాలు ఎవరైతే బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయండి అని సుప్రీంకోర్టు చెప్తే, మీరు ఎవరైతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందారో వారికే న్యాయం చేసే విధంగా 1, 2, 3 పెట్టారు. దాంట్లో రెల్లి కులం అనేది ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందింది. తర్వాత మాది కులం కూడా అభివృద్ధి చెందింది, మాల కులం కూడా అభివృద్ధి చెందింది. ఇవి కాకుండా ఇంకా ఈ రాష్ట్రంలో 56 ఉపకులాలు ఉన్నాయి. వారికి న్యాయం చేయమని సుప్రీంకోర్టు ఇచ్చింది. అంతేకాకుండా క్రిమినల్ కూడా పాటించమని చెప్పింది. కానీ మీరు చేసేది రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నం చేసి ఒక దేశంలో ఎస్సీ కమిషన్ ఉండగా ఇంకో కమిషన్ నియమించడానికి లేదు. అయినా మీరు
ఈ 2 రాష్ట్రాల్లో కూడా కమిషన్లు నియమించి మీరు త్వరితగతిన వారికి ఏదో న్యాయం చేయాలా, మాలలే తినేస్తున్నారని చెప్పేసి మీరు అత్యుత్సాహం చూపి మీరు వర్గీకరణ చేశారు. ఎప్పటికైనా సరే ఈ ప్రభుత్వం ఉన్నంతసేపు మీరు ఉండొచ్చు, కానీ నెక్స్ట్ అయినా సరే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో దానికి అనుగుణంగానే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కొట్టేయడం ఖాయం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో అసలు వర్గీకరణ జరగడానికి కారణం ఏంటంటే ఉభయ రాష్ట్రాల్లో మాలలు ఎక్కువ మంది ఉద్యోగాలు చేస్తున్నారని చూపించడం వల్లే ఈ వర్గీకరణ వచ్చింది. అయితే మీ మాలల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు చేసి ఐఏఎస్ ఐపీఎస్లు గాను, ఆర్డీఓలు గాను, డిఎస్పీలు గాను ఇలాగ అత్యున్నత పదవుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నటువంటి ఎక్కువ మంది మాలను చూపించడం వల్లే వర్గీకరణ వచ్చింది. కానీ లబ్ధి పొందేటువంటి ఈ స్థితిలో ఉన్నత స్థితికి వెళ్ళిపోయినటువంటి మాలలు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మాలలను మర్చిపోతున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలల ఎవరైతే అభివృద్ధి చెందారో వారందరూ కూడా రోడ్డు మీదకి రావాల్సిన పని ఉంది, పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా వారందరూ కూడా గ్రామాల్లో మాలపల్లెల్లోకి వెళ్ళి మాలలందరూ కూడా చైతన్యవంతులు చేసి ఎస్సీ వర్గీకరణ విషయంలో మనకి ఏమీ అన్యాయం జరిగిందో చెప్పి వారిని మొబిలైజ్ చేసి ఎవరైతే మనకు అన్యాయం చేశారో వారికి తగిన గుణపాఠం చెప్పే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. చాలామంది చెప్తున్నారు రాష్ట్ర అధ్యక్షులు చాలామంది ఉన్నారు, జాతీయ అధ్యక్షులు చాలామంది ఉన్నారు అని. ఇది ఈ మాల కులం అనేది పూర్వం రాజులు ఒకరు నాయకత్వానికి సపోర్ట్ చేయరు, కానీ వారందరూ కూడా ఎవరైతే ఏ పరిధిలో ఉన్నారో, తాడేపల్లిగూడెం పరిధిలో ఎవరున్నారు, భీమవరం పరిధిలో ఎవరున్నారు, రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం, అలాగనే అనంతపురం వరకు కూడా ఎవరైతే రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు ఉన్నారో వారి పరిధిలో మాలపల్లిలోకి వెళ్ళి వారందరూ ఎస్సీ వర్గీకరణ ఉన్న మాలకు ఏమన్యాయం జరుగుతున్న విషయాన్ని చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజున ఈ కేంద్రంలో ఈ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాయి. అందుకని ఎస్సీ ఎస్టీలకి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి. అంతేకాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసే టయానికి ఈ దేశంలో 15% ఉన్నారు ఎస్సీలు, అందుకని 15% ఇచ్చారు. ఈ రోజున జనాభా 22% పెరిగింది కాబట్టి 22% రిజర్వేషన్లు ఎస్సీలకు ఇవ్వాలి. అలాగనే ఎస్టీలకు కూడా 7 నుంచి 10% ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇల్లు ఎలాగ ఇంపార్టెంటో అలాగనే మాకు కూడా శ్మశానం ఇంపార్టెంట్. అందుకోసమని ఈ ప్రభుత్వాలు రెండు కూడా కలిసి ప్రతి ఏరియాలను కూడా దళిత శ్మశానాలకు 2 ఎకరాల భూమి ప్రభుత్వం కొని ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. అలాగే ఈ దేశానికి భారత రాజ్యాంగం రాసేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి గుర్తింపు ఇవ్వట్లేదు. గాంధీ గారి ఫోటోలు కరెన్సీ నోట్లో పెడుతున్నారు, కానీ అంబేద్కర్ ఫోటో పెట్టట్లేదు. కాబట్టి అంబేద్కర్ ఫోటోను కూడా కరెన్సీ నోట్ పైన ముద్రించాలని కూడా మేము ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అప్పుడు మమ్మల్ని గుడికి బడికి రానివ్వలేదు కాబట్టి మా వారందరూ కూడా అప్పుడున్న బ్రిటిష్ కాలంలో చర్చిలకు వెళ్ళారు. చర్చిలకు వెళ్ళడం వల్ల వాళ్ళందరినీ కూడా బీసీసీలుగా చేయాలనే ఆలోచనలో ఉంది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. అందుకని ఎవరైతే చర్చిలకు వెళ్తున్నారో వాళ్ళని కూడా ఎస్సీ హోదా కల్పించాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ రోజున ఇక్కడ పాల్గొన్నటువంటి నాకు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక జైలు చేశాను. జై. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎక్కువ శాతం మంది దళితుల మద్దతుగా ఓట్లు వేశారని ఈ సందర్భంగా మంగరాజు తెలిపారు. మరపట్ల రాజు మాట్లాడుతూ సమావేశం విషయంలో మరి అన్న మాట్లాడిన విషయంలో అన్ని చర్చలు ఉన్నాయి. అలాగే మరి మాలలకు అన్యాయం జరుగుతుందనే ఒక వర్గీకరణే కాకుండా మిగతా విషయాల్లో కూడా అన్యాయం జరుగుతుంది. మరి ఉపకులాల గురించి మనం మాడుతున్నాం తప్ప ఉపకులాలు మనకు సపోర్ట్ చేసే పరిస్థితులు లేకుండా అయిపోతున్నాయి. కనుక మనది ఒంటరి పోరాటం అయిపోతుంది. వారు కూడా ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వారు వెనకపడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేసినట్లయితే మనము మన యొక్క ఉద్యమం బలపడుతుంది, మన డిమాండ్లు నెరవేరుతాయి. ఇక 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళు వాళ్ళకి ఎంతమందికి వాళ్ళ వాటాకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయో
మన ఓటా అంత వెనక్కి వెళ్ళిపోతుంది. మరి ఆ ప్రకారంగా మరి 5 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు ఇది అన్యాయం కాబట్టి ఆ ఇచ్చిన ఉద్యోగాలైనా రద్దుపరుస్తారా? రద్దుపరచరు కాబట్టి మరి వాళ్ళకే మనకే ఇంకా వెనకబడ్డటువంటి 59 కులాల్లో మిగతా జాతులకి మన తర్వాత వాళ్ళని కూడా గుర్తించేలాగా మన అందరం కూడా దీనికి కృషి చేయాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు మా వెనకాల మాలలు లేరు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వెనకాలే మాలలు ఉన్నారు. కారణం ఏంటంటే ఇవాళ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వచ్చినటువంటి రిజర్వేషన్ మరి సీట్లు ఎవరు అయితే మరి మాలలకు ఇవ్వలేదా? అవి వేరే వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి అది వాళ్ళు మాలాలే కాబట్టి వాళ్ళకు గుర్తించినట్టుగానే రిజర్వేషన్ గుర్తించి ఆ ఏబిసిడీలను కూడా ఇది కరెక్ట్ కాదు, మీరు ఇలాగ ఇవ్వటం చాలా అడ్డగోలుగా మీరు వ్యవహరించారు. అదేగాక ఇంకా కొన్ని విషయాల్లో మాట్లాడితే ఆ చర్చలు అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు. మరి భారతదేశంలో ఎవరికి నచ్చినటువంటి మతం వాళ్ళు ఎంచుకోవచ్చు, వాళ్ళు వెళ్ళొచ్చు, స్వేచ్ఛగా ఉండొచ్చు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటివి కూడా మర్చిపోయి మా మీద పగబట్టినట్టుగా ఈ క్రిస్టియన్స్ని అయితే కానివ్వండి, ఇంకా మిగతా దళిత జాతుల్ని కొన్ని జాతుల్ని మీరు వేరేగా చూసి మా అందరిని కూడా ఇది చేస్తాం. ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ జగన్ వెనకాల ఉన్నాడు, జగనే రేపొద్దున అధికారంలోకి వస్తాడు, మేము రామనుకోవచ్చు. అది మీ సిద్ధాంతాలు మీయి. కానీ మా సిద్ధాంతాలకి అటు జగన్ కానీ ఇటు మీరు కానీ కూటమి పార్టీ కానీ ఏ రకమైనటువంటి సపోర్ట్ లేకపోతే మా పార్టీయే ఇది మేము బలపరిచి ఈ 59 కులాలని, అంటే ఇప్పుడు ఎస్సీ మాల కులాలు మాలా మాదిగా మేము కలిసి ఉండకపోవచ్చు, ఎలాగంటే రిజర్వేషన్ ప్రకారంగా ఉండకపోవచ్చు, కానీ కులపరంగా ఒకటే. అలాగే 59 కులాలను కూడా కలుపుకుని ఒక పెద్ద రాజకీయ పార్టీ పెట్టి మేమే అధికారానికి మేము దగ్గర అయ్యి మేము రిజర్వేషన్ ఎలా ఇచ్చుకోవాలో, ఎలా చేసుకోవాలో, ఆ పరిపాలన ఎలా చేసుకోవాలో మాకు ఆనాడు అంబేద్కర్ నేర్పారు. రాజ్యాంగం చాలా బలమైన రాజ్యాంగంలో మీరు పనిచేయండి చెప్పన్నారు. ఆ రాజ్యాంగం ప్రకారంగానే మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సమావేశంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా మాలల పట్ల చంద్రబాబు ప్రభుత్వం వివక్షత చూస్తుందని మాలల చంద్రబాబు నాయుడుకు మద్దతు పలికిన వారిలో ఉన్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మరియు మాలలు ఉన్నారని గుర్తు చేశారు. వెనుకబడిన దళిత ఉపకులాల వారిని ప్రభుత్వం గుర్తించి వారి అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. బహుజన సేన నాయకుడు గుంపుల సత్యకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కొత్త ప్రభుత్వం ఏర్పడి సుమారు 2 సంవత్సరాల దగ్గర అవుతా ఉంది. ఎలక్షన్ హామీలు 50% కూడా అమలుపరచలేదు. మరి ముఖ్యంగా నిరుద్యోగ భృతి అని ఎలక్షన్ ముందు యువకాలంలో అనేక సార్లు హామీ ఇచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి మరి ఇప్పుడు నిరుద్యోగ భృతి విషయంలో త్వరగా అమలుపరచాలని మాల సంఘాలు కోరుకుంటూ ఉన్నాయి. అట్లాగే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ ఉమ్మడి పశ్చిమలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు, అలాగే 3 పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఎస్సీ ఎస్టీలకే ఖర్చు పెడుతున్నారా, లేదంటే మా ఫండ్స్ని ఇతర కార్యక్రమాలు డైవర్ట్ చేస్తున్నారా అనే అంశాలని స్పష్టంగా ప్రతి సంవత్సరం శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మాల సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే గత రాష్ట్రం రాజకీయం ఏర్పడినప్పటి నుంచి కూడా, రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా యొక్క ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల్ని ప్రతిసారి కూడా డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ముఖ్యమంత్రి డైవర్ట్ చేశాడు. ఇప్పుడైనా సరే ఇప్పుడున్నటువంటి పాలక వర్గం మా ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు మాకే కేటాయించాలని చెప్పి బలంగా కోరుకుంటున్నాం. ఒకవేళ మా నిధులు కనుక దారి మళ్లించే ప్రయత్నం చేస్తే చొక్కా ఓడ తీసుకొడతామని కూడా ప్రతి ఎమ్మెల్యేని కూడా మాల సంఘాలు హెచ్చరిక జారీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియపరుస్తున్నాం. అట్లాగే ఎందుకు అలాగా ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు మీకు ఎందుకు అవసరమవుతున్నాయి? ఇతర నిధులను మాకు దక్కాల్సిన నిధులని పక్క వాళ్ళకి ఎలా పంపిస్తారని కూడా మేము అడుగుతున్నాం. అట్లాగే ఈరోజు పశ్చిమ గోదావరిలో ఒక్క ఎస్సీ మాల ఎమ్మెల్యే లేడు. రీసెంట్గా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ లిస్ట్ చూస్తే తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు 3 చోట్ల కూడా మాదిగ సామాజిక వర్గాన్ని కేటాయించారు. అంటే
రాష్ట్ర ముఖ్యమంత్రి మాలలు ఉన్నారని అనుకుంటున్నాడా లేదనుకుంటున్నాడా అని అనుమానం వస్తుంది మాకు. ఈ గోదావరి జిల్లాల్లో బలమైన సామాజిక వర్గం మాల సామాజిక వర్గం. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి కులం మాల కమ్యూనిటీ. ఇంత పెద్ద కమ్యూనిటీని చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఏమైనా వ్యక్తిగతంగా మా మీద కక్షలు ఉన్నాయా? మా పక్కన ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి బాగానే నిధులు విడుదల చేస్తున్న మీరు మా విషయంలో ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి మేము ప్రశ్నించదలుచుకున్నాం మీ అందరినీ. ఎందుకంటే మా మద్దతుతోనే మీరు గెలిచారు. 2024లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిందంటే అందులో కీలక పాత్ర మాల అనే విషయాన్ని గుర్తించుకోవాలా. 50% మాలలో మీకు ఓటేశారు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిందని గుర్తుపెట్టుకోవాలా. మేము ఎటు తిరిగి దాటి ప్రభుత్వం ఏర్పడుతుంది. అంతకుముందు ఉన్నటువంటి 2019 ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసి మాలను ఏర్పాటు చేశారు. 24లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటులో కూడా మాలల పాత్ర కీలకంగా ఉంది. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫండింగ్ విషయంలో మాకు దక్కాల్సిన ఫండింగ్ దక్కట్లేదు. ముఖ్యంగా మేమేమడుగుతున్నామంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి కనీసం మాల కార్యకర్తలనన్నా మీరు కనీసం గుర్తించి వారికి సముచితమైన స్థానం ఇవ్వాలని చెప్పి కూడా మాల సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. ఎలాగో మాలలకి చేసే పరిస్థితి మీకు లేదు కాబట్టి కనీసం మీ పార్టీలో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశంలో, బీజేపీలో, జనసేనలో పనిచేస్తున్న మాల కార్యకర్తలని వాళ్ళకన్నా ఉన్నతమైన పదవులు ఇచ్చి మా కులాన్ని గౌరవించే ఆలోచన మీరు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేసుకుంటాం. అట్లాగే ఈరోజు డిఎస్సి ఏర్పాటు చేస్తారు. డిఎస్సిలో మరి మాకు 7.5% మమ్మల్ని లిమిట్ చేశారు. అంటే 17% నుండి 7.5% తీసుకొచ్చారు చంద్రబాబు గారు. వాస్తవంగా మా జనాభా 22% దాటింది. మాదిగ రెల్లి కులాల జనాభా 22% పైబడినప్పుడు ఈ ముఖ్యమంత్రి నిజంగా ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ ఉంటే 15 దాన్ని 22కో 25కో తీసుకెళ్ళే ఉద్దేశం ఉండాలి తప్ప మా సోదర కులానేమో 6.5కి మమ్మల్ని 7.5కి లిమిట్ చేసి ఒక పక్కనేమో ఈబీసీ రిజర్వేషన్ అని పెట్టి మొన్న జరిగిన డిఎస్సిలో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మాలల కన్నా తక్కువ వచ్చినటువంటి కమ్మారెడ్డి కులాల విద్యార్థులు టీచర్లుగా ఉద్యోగాలు పొందారు. మరి ఏం అన్యాయం చేశామని మాకు ఇంత పనిష్మెంట్ జరుగుతుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు గమనించి ఇప్పటికైనా ముఖ్యమంత్రి అంటే ఒక తండ్రి పాత్ర పోషించాలి కాబట్టి అన్ని కులాలని సమానమైన దృష్టితో చూసే ఆలోచన బాబు గారికి కలగాలని మేము కోరుకుంటున్నాం. కలుగుతుంది ఆయనకి. కలగకపోతే మాలలకు ఉన్నటువంటి నిజస్వరూపం కూడా బయటకు వస్తుంది. ఈ 2 సంవత్సరాలు దగ్గర అవుతుంది కాబట్టి 2 సంవత్సరాలకు వెయిట్ చేసి కాని పక్షంలో ప్రభుత్వం మీద ఎటువంటి ఉద్యమానికైనా కూడా మాల సంఘాలు వెనకాడబోదని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. జైబీ వస్తుందని ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ వృత్తిని ఎస్సీ ఎస్టీ సప్లా నిధులను కేటాయించి దళిత వార్డులను అభివృద్ధి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఉన్నమట్ల విజయ, మోజేష్ తదితరులు పాల్గొన్నారు.